I would also like to invite Shri B.R. Vikram Kumar Garu, Honorary Chairman, Yadadri National Dance Festival, onto the stage. I would like to invite Shri Meela Yagaya Garu, Chief Construction Engineer, R&D South, onto the stage. I would also like to invite Srimati Madhivalata Garu onto the stage. I would also like to invite Shri K.V. Muralidhar, IDAS, Deputy Controller, onto the stage. I would like to invite Shri Shankar Pandi, IRS, Additional Commissioner of Income Tax, onto the stage. I would like to invite Shri V.N. Vishnu, IAS, Retired Principal Secretary to the Government of Telangana, onto the stage. I would also like to invite Shri V.A.K. Rangarao Garu, Indian music scholar, dance historian, book reviewer, art critic, and orator from Tamil Nadu, onto the stage. Now I would request Srimati M. Bharati Garu, Festival Director, Yadadri National Dance Festival, to speak a few words. శ్రీ గురుభ్యో నమః సభాయ నమః. ఇక్కడికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. రంగారావు మాస్టర్ గారు నమస్కారం. పెద్దలందరికీ హృదయపూర్వక నా అభివందనలు అండ్ నా గ్రాటిట్యూడ్ ఆల్సో, బికాజ్ ఇంత పెద్ద స్టేజ్ నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏం లేదు, ఒక 3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తానండి. మాకు FCDFO, ఫెడరేషన్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్ ఆర్గనైజర్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేశారు శ్రీ బిఆర్ విక్రమ్ కుమార్ గారు, చైర్మన్. దానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు శ్రీ సాయి వెంకటేష్ గారు ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. వీళ్ళిద్దరూ కూడా 2 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ FCDFO. సో ఇప్పుడంతా మీరు ఈ స్టేజ్ మీద ఈ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూశారు. ఈ పర్ఫార్మెన్సెస్కి మెయిన్ హైలైట్ లైటింగ్, స్టేజ్ లైటింగ్. ఒప్పుకుంటారా? అలాంటి స్టేజ్ లైటింగ్ని సాయి వెంకటేష్ గారు కొన్ని డెకేడ్స్గా, కొన్ని దశాబ్దాలుగా అందిస్తూ పెద్ద వాళ్ళందరికీ, అంటే వైజయంతిమాల, మల్లికా సారాభాయ్ ఇలాంటి పెద్ద ఆర్టిస్టులందరికీ కూడా ఆయన చేస్తూ, ఆయన డెడికేషన్ అంతా కూడా దానికే ధారపోసారు ఆయన. నా
నా ఒకటే ఇది తాపత్రయం ఏంటి అంటే, అలాంటి పెద్ద ఆయనకి సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ కానీ పద్మశ్రీ అవార్డ్స్ కానీ ఏ అవార్డ్స్ లేవు. బట్ హీ స్టిల్ కంటిన్యూస్ టు వర్క్ విత్ ద సేమ్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. అండ్ ఐ వుడ్ లవ్ టు బౌ టు యూ సాయి సార్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ లైటింగ్ డిజైనర్. నెక్స్ట్ మా చైర్మన్ విక్రమ్ కుమార్ గారి గురించి చెప్పాలండి ఒక రెండు ముక్కలు ఎందుకంటే టైం సమయాభావం వల్ల. ఆయన చాలా ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు, చేయిస్తున్నారు కూడా. కాకపోతే చాలామంది ఏమనుకుంటారంటే ఆర్గనైజర్ అంటే పెయింట్ పర్ఫామ్ డబ్బులు తీసుకొని ఏదో చాలా వెనకేసేసుకొని డబ్బులు దాచేసుకొని అందరినీ ఆర్టిస్టులని పీడిస్తున్నారు అనే ఒక భావనలో ఉంటారు ఆర్టిస్టులు చాలామంది. ఇది నేను కూడా ఒక ఫెస్టివల్ ఆర్గనైజర్ అయినంత వరకు నాకు తెలీదు. బట్ ఒక ఫెస్టివల్ ఆర్గనైజ్ అయ్యాక నాకు తెలిసింది ఆ పెయిన్ ఎంత ఉంటుంది అనేది. ఒక ఫెస్టివల్ ఆర్గనైజ్ చేయాలి అంటే 3-4 నెలలు పడుతుంది. జీవిత కాలంలో మన జీవిత పరిమాణంలో కొంత భాగం లాగేసుకుంటుంది. అంత కష్టపడతాం. సో ఆర్టిస్టులందరికీ కూడా ఒకటే మనవి ఏంటి అంటే ఫెస్టివల్ ఆర్గనైజర్స్ని చిన్న చూపుడు చూడొద్దు. ఎందుకంటే ఆయన జీవితంలో సంపాదించుకున్నదేం లేదు. సంపాదించిందంతా కూడా ఫెస్టివల్స్కి ధారపోసేస్తారు. ఒకవేళ లేకపోతే అప్పు చేసి ఫెస్టివల్స్ చేసిన సమయాలు కూడా ఉన్నాయి. అంటే ఆ డెడికేషన్, ఒక ఆర్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి, కల్చర్ని ఎలా ప్రమోట్ చేయాలి అనే ఒక తాపత్రయం, ఇంకా చెప్పాలంటే ఒక పిచ్చి. సో అలాంటి వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. కానీ వాళ్ళని ఏదో వీళ్ళు ఏదో డబ్బులు తీసేసుకుంటున్నారు వీళ్ళకి ఇంతే. కానీ మీరు గమనిస్తే ఆయన చేసే ఫెస్టివల్స్లో కానీ ఆయన మా చేత చేయించే ఫెస్టివల్స్ కానీ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. పర్ఫార్మెన్సెస్ అన్నీ చూస్తే మీకు తెలుస్తుంది, అరేంజ్మెంట్స్ చూస్తే తెలుస్తుంది. సో ఫెస్టివల్ ఆర్గనైజర్స్కి దే నీడ్ రెస్పెక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ నా గురించి కొంచెం చెప్పేసుకుంటాను. నా పేరు భారతి అండి. కళాకృతి నృత్యాలయ ఆర్గనైజ్ చేశాను గత 14 ఏళ్ళుగా. ఈవెన్ దో హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మా హస్బెండ్ ఎక్కడ ఉండట్లేదు, ఢిల్లీలో ఉంటున్నారు. సో ఐ టేక్ కేర్ ఆఫ్ మై హోమ్, కిడ్స్, మై క్లాసెస్ అండ్ ఐ ఆర్గనైజ్ దిస్ ఫెస్టివల్. సో ఆడవాళ్ళకి ఎంత అంటే ఎనర్జీ ఉంటుంది అనేది తెలుస్తుంది ఇక్కడేనో. సో ఇందాకలా శారంలో ఉన్నాం చేశారు ఓంకార రూపిణి. కోమలత్వంతో పాటు ఒక వాళ్ళలో ఉండే గంభీరత్వం కూడా ఉంటుంది. ఐ అర్జ్ ఆల్ టు యూ. ఇది ఒక పెయిన్ఫుల్, అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమందిని ప్లీజ్ చేయగలుగుతాం, కొంతమందిని ప్లీజ్ చేయలేకపోతాం. అందరినీ ప్లీజ్ చేయడం కష్టం. బట్ ఐ అర్జ్ విమెన్ నీడ్ రెస్పెక్ట్. You should give respect to the women. Thank you so much. Thank you. We will be beginning with the award ceremony soon as we receive the blessings from all our distinguished guests. Kindly wait and be patient. I now